నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. 9,000 మంది విద్యార్థినులు బతుకమ్మ ఆడి పాడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన విద్యార్థినులు క్యాంపస్ మైదానంలో బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మహిళా లెక్చరర్లు విద్యార్థినీలతో బతుకమ్మ ఆడారు. బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ సంబరాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యార్థులంతా కూడా సంబరాలతో అంబరాన్ని అంటే విధంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. 9,000 మంది విద్యార్థులు క్యాంపస్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి చాలా ఆహ్లాదకరంగా సంతోషకరమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు చదువులే కాదు ఆట పాటలో కూడా కొంత ముందుండాలి, ఆటపాటలు కూడా పార్టిసిపేట్ చేయాలి. తెలంగాణ సంస్కృతి కల్చర్ కూడా ఉట్టిపడేలా వాటన్నిటిని కాపాడే విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన పిల్లలంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. మేనేజ్మెంట్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యం. మనతో ఇన్ఛార్జ్ బీసీ ఉన్నారు వెంకటరమణ గారు. సార్, ఎట్లా ఉంది? 9,000 మంది పిల్లలు తెలంగాణనే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలంతా కూడా ఒక్క చోట బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీరే చూస్తున్నారు, ఈరోజు సుమారు 9,000 మంది తెలంగాణలో అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ బాసర ట్రిపుల్ ఐటీ. దాంట్లో విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది చూడండి ఎంత ఘనంగా జరుపుకుంటున్నాము మన తెలంగాణ కల్చర్ని ఈరోజు ఆ బాసరలో. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ. అందరికీ ఒక పండుగ వాతావరణము తమ ఇంట్లో జరుపుకున్నట్టే వాళ్ళే చేశారు. ఇదంతా ఈ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళే. అలాగే మా ఉమెన్స్ సెల్, అట్లాగే మా ఫ్యాకల్టీ అందరూ కలిసి, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి ఇలాంటి పెద్ద గొప్ప సంబరాలు చేసుకుంటున్నాం. సార్, ఒక బతుకమ్మనేనా ఇంకా ఫెస్టివల్స్, ఎట్లాంటి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తుంటాం? మేము అన్ని ఫెస్టివల్స్ బాసరలో ఆర్జీవీకేటీలో అన్ని మతాలు అన్ని ఏ భేదాభావాలు లేకుండా దీపావళి చేసుకుంటాము, రంజాన్ వస్తే రంజాన్ చేసుకుంటాము. అంటే ఇక్కడున్న విద్యార్థులు ఒక నేషనలిస్టిక్ స్పిరిట్. మనం అందరం ఒకటే, కలిసి పనిచేద్దాం, కలిసి ఎదుగుదాం. బాసర మనది, బాసర మన బాధ్యత, మన ఆర్జీవీకేటీ మన బాధ్యత అనేది, మన రాష్ట్రం మన బాధ్యత. ఈ 3 నినాదాలతో ముందుకు పోతున్నాం. రాండి, కష్టపడదాం, గెలుద్దాం. ఇది మా నినాదం. రైట్. ఉమెన్ వింగ్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది? తెలంగాణ అంతా బతుకమ్మ ఫెస్టివల్ అంతా కూడా ఇక్కడనే ట్రిపుల్ ఐటీలో కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఫెస్టివల్లో మీరు ఎంత పార్టిసిపేట్ చేయాలి? పెద్ద బతుకమ్మ చేసుకున్నట్టుగానే ఇక్కడ ఇప్పుడు సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ అంతే ఉత్సాహంగా పాల్గొనడం ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళకి ఈ వేడుకని ఇలా అరేంజ్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. రైట్ మేడం, ఇంతకుముందు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ ట్రిపుల్ ఐటీలో చూసాం. ఈ పాటలు, ఈ తెలంగాణకు సంబంధించిన కల్చర్ అంతా కూడా కాపాడే ప్రయత్నం ఒక విధంగా చేస్తున్నారు. ఎట్లా ఉంది? మరోసారి సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్వరాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ పూల పండుగ వచ్చిందంటే మా ఆర్జీకేటీలో 9,000 పిల్లలతోని చాలా ఘనంగా మన ఆర్జీకేటీ వైస్ ఛాన్సలర్ గారు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఈ పూల పండుగని తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు, సెలబ్రేషన్స్ అన్నీ కూడా అంబరాన్ని అంటుతున్నాయి. 9,000 మంది పిల్లలు ఒక్కచోట చేరి బతుకమ్మకు సంబంధించిన సెలబ్రేషన్ జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ సెలబ్రేషన్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడున్న పిల్లలే అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకొని నిర్వహించుకోవడం అనేది ప్రతిసారి కూడా జరుగుతుంది. దీనికి సపరేట్గా ఒక వింగ్ ఉంది, ఉమెన్ వింగ్ కానీ ఫెస్టివల్ వింగ్, డ్యాన్స్కి సంబంధించిన వింగ్, ప్రతిదీ కూడా సపరేట్ వింగ్స్ ఉన్నాయి. సో ఈ వింగ్స్ నేపథ్యం వీళ్ళంతా కూడా ప్లానింగ్ చేసుకొని పిల్లలందరికీ, రాబోయే తరాలకి పిల్లలకి మన కల్చర్ గురించి కావచ్చు, బతుకమ్మ కానీ ఫెస్టివల్స్ గురించి తెలవాలన్న నేపథ్యంలోనే చాలా గ్రాండ్గా ప్రతిసారి కూడా జరుపుతూ ఉంటారు. సో మొత్తానికైతే బాసర ట్రిపుల్ ఐటీలో బతుకమ్మకు సంబంధించిన ఉత్సవాలు అనేటివి అంబరాన్ని అంటే కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.